శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. యుద్ధకాండము 11వ సర్గము. రావణుడు తన ఆలోచన మందిరమునకు విచ్చేయుట, రాజు పిలుపుపై రాక్షసులు అతడికి చేరుట, పిదప విభీషణాదులను ఆ భవనమునకు వచ్చుట. స బభూవ కృశో రాజా మైథిలీ కామమోహితః అసమ్మానాచ్చ సుహృదాం పాపః పాపేన కర్మణ అతీత సమయే కాలే తస్మిన్ వై యుధిరావణః. అమాత్యైశ్చ సుహృద్భిశ్చ మంత్రకాలం అనున్యత. రావణుడు జానకిని అపహరించుకొని వచ్చుటయును పాపకృత్యమునకు పాల్పడిన దుష్టుడు. అతని మేలును గోరుచు విభీషణాది బంధుమిత్రులు ఎంతగా హితవచనములను పలికినను సీతాదేవి ఎడ కామమోహితుడై ఉన్న రాక్షసరాజు ఆ మాటను నిరాదరించెను. కిం కర్తవ్యత మూఢుడై ఉన్న పాపకర్ముడు చింతాక్రాంతుడై మిగుల కృషించియుండెను. యుద్ధము అనివార్యమైన పరిస్థితి ఏర్పడెను. ఆపత్సమయము ముంచుకొని వచ్చుచుండెను. అందువలన రావణుడు ముఖ్యులైన మంత్రులతో మిత్రులతో లోతుగా ఆలోచింపవలసిన తరుణము ఇది అని తలంచెను. స హేమజాల వితతం మణివిద్రుమభూషితం ఉపగమ్య వినీతాస్వం ఆరురోహ మహారథం. తమాస్తాయ రథశ్రేష్టం మహామేఘ సమస్వనం ప్రయయౌ రాక్షసశ్రేష్టో దశగ్రీవః సభాం ప్రతి. అసి చర్మధరాయోధాః సర్వాయుధధరాస్తథా రాక్షసా రాక్షసేంద్రస్య పురతః సంప్రతస్థిరే. నానావికృతవేషాశ్చ నానాభూషణభూషితాః పార్శ్వతః పృష్ఠతశ్చైనం పరివార్య యయుస్తతః. రథైశ్చాతిరథా శీఘ్రం మత్తైశ్చ వరవారణైః అనూత్పేతుర్దశగ్రీవం ఆక్రీడద్భిశ్చ వాజిభిః. వెంటనే అతడు అద్భుతమైన ఒక రథమును అధిరోహించెను. అది విశాలమై బంగారు కిటికీలతో విలసిల్లుచుండెను. మణులతో వైడూర్యములతో అలంకృతమై ఉండెను. దానికి పూంచబడిన గుర్రములు సుశిక్షితములైనవి. అనంతరము రాక్షస శ్రేష్ఠుడైన ఆ దశకంఠుడు మేఘముల యొక్క మహాగర్జనలను తలపింపజేయు ధ్వనులతో సాగిపోవునట్టి ఆ రథముపై ఆలోచనా మందిరమునకు బయలుదేరెను. ఆ లంకాధిపతి యొక్క రథమునకు ముందు భాగమున రాక్షస యోధులు నడుచుచుండిరి. వారు
ఖడ్గములు డాలులు మున్నగు వివిధాయుధములను ధరించి ఉండిరి. నానా వికృత వేషధారులై పలు విధములగు ఆభరణములను అలంకరించుకొని ఉన్న రాక్షస వీరులు ఆ రథమునకు ఇరుప్రక్కలను వెనుక భాగమునను నడుచుచుండిరి. మరుక్షణమే అతిరథులందరూ రథములపైనను గొప్ప గొప్ప మదపు టేనుగుల మీదను అలవోకగా సాగిపోవు అశ్వములపైనను ఆ దశగ్రీవుని రథమును అనుసరించిరి. గదా పరిగ హస్తాశ్చ శక్తి తోమరపాణయ పరస్వధ ధరాశ్చాన్యే తథాన్యే శూలపాణయ. అట్లే మరికొందరు యోధులు గదలను, ఇనుపకట్ల గుదియలను, బల్లెములను, చిన్న చిన్న ఈటెలను, గండ్రగొడ్డళ్లను, శూలములను చేతబట్టి ఆ రావణుని అనుసరించిరి. తతస్తూర్య సహస్రానాం సంజగ్నే నిస్వనో మహాన్ తుములః శంఖ శబ్దశ్చ సభాం గచ్చతి రావణే స నేమిఘోషేణ మహాన్ సహసాభి వినాదయన్ రాజమార్గం శ్రియాజుష్టం ప్రతిపేదే మహారథః విమలం చాతపత్రాణం ప్రగృహీతం అశోభత పాండురం రాక్షసేంద్రస్య పూర్ణస్థారాధిపోయధ. రావణుడు తన భవనము నుండి ఆలోచనా మందిరమునకు వెళ్ళుచున్నప్పుడు వేల కొలదిగా వివిధ వాద్యముల మహాధ్వనులు చెలరేగెను. విరివిగా శంఖనాదములు మిన్నుముట్టెను. రాక్షసరాజు యొక్క మహారథము తన చక్రధ్వనులతో దశ దిశలను మ్రోగజేయుచు కలకలలాడుచున్న రాజమార్గమును చేరెను. రావణుని రథముపై అమర్చబడిన శ్వేత ఛత్రము యొక్క నిర్మల కాంతులు పున్నమి నాటి చంద్రుని శోభలను వెల్లి విరియజేయుచుండెను. హేమ మంజరి గర్భే చ శుద్ధ స్ఫటిక విగ్రహే చామర వ్యజనే చాస్య రేజతు సవ్యదక్షిణే. సేవకులు ఆ రావణునకు ఇరుపార్శ్వములయందును వింజామరులతో వీచుచుండిరి. అవి స్వచ్ఛమైన స్ఫటికముల వలె కాంతులీనుచుండెను. వాటి మధ్య భాగముల యందు గల బంగారు సూత్రములు తలతలా మెరియుచుండెను. తే కృతాంజలయ సర్వే రథస్త్వం పృథివీ స్థితా రాక్షసశ్రేష్టం శిరోభిస్తం వవందిరే రాక్షసై స్తూయమానః సన్ జయాసీర్భిరరిందమః ఆససాద మహాతేజా సభాంసు విహితాం శుభాం సువర్ణ రజతస్థూనాం విశుద్ధ స్ఫటికాంతరాం విరాజమానో వపుష రుక్మ పట్టోత్తరచ్చదాం తాం పిశాచశతై షడ్భిః అభిగుప్తాం సదా శుభాం ప్రవివేశ మహాతేజా సుకృతాం విశ్వకర్మణ. రాజమార్గమునందు రథముపై సాగిపోవుచున్న ఆ దశకంఠునకు ఇరుప్రక్కల భూమిపై నిలబడి ఉన్న రాక్షసులందరూ చేతులు జోడించి వినమ్రతతో తలలు వంచి నమస్కరించుచుండిరి. రాక్షసులెల్లరూ జయ జయ నినాదములను గావించుచు స్తోత్ర పాఠములతో ఆశీర్వచనములను పలుకుచుండగా శత్రు విజేతయు మిగుల తేజస్వియు అయిన రావణుడు చక్కగా నిర్మింపబడిన సభాభవనమునకు చేరెను. ఆ సభాభవనము వెండి బంగారు స్తంభములతో విరాజిల్లుచుండెను. అందలి మధ్య భాగమున స్వచ్ఛములైన స్ఫటికములు పొదగబడి ఉండెను. బంగారు జరీలు గల పట్టు ఆస్తరణములు పరచబడి ఉండెను. విశ్వకర్మచే చక్కగా తీర్చిదిద్దబడిన ఆ భవనమును 600 పిశాచములు రక్షించుచుండెను. మనోహరముగానున్న అట్టి సభలో మిక్కిలి తేజస్వి అయిన రావణుడు ప్రవేశించెను. తస్యాంతు వైఢూర్యమయం ప్రియకాజిన సంవృతం మహత్ సోపాశ్రయం భేజే రావణః పరమాసనం తతః ససాసేశ్వర వద్దూతాన్ లఘు పరాక్రమాన్ సమానయత మే క్షిప్రం ఇహైతాన్ రాక్షసానితి కృత్యమస్తి మహజ్జాతం సామర్థ్య మిహనో మహత్. ఆ సభాభవనంలోని సింహాసనము విశాలమైనది, వైడూర్య మనులచే పొదుగబడినది. రంగురంగుల జింక చర్మములు దానిపై పరచబడి ఉండెను. శుతిమెత్తని దిండ్లు అమర్చబడి ఉండెను. అట్టి అద్భుతమైన ఆసనమును రావణుడు అలంకరించెను. పిమ్మట ఆ లంకేశ్వరుడు తన రాజాధికారమును చూపుచు శీఘ్ర గమనముగల దోతలను ఇట్లు ఆజ్ఞాపించెను. మన శక్తి సామర్థ్యములను చూపవలసిన ఒక మహాకార్యము ఆసన్నమైనది కనుక మీరు వెంటనే వెళ్ళి నగరమున గల ప్రజ్ఞాశాలులైన ప్రముఖ రాక్షసులను తీసుకొని రండు అని. రాక్షసాస్తద్వచన శ్రుత్వా లంకాయాం పరిచక్రముః అనుగేహం అవస్థాయ విహార శయనేషు చ ఉద్యానేషు చ రక్షాంసి చోదయంతో హ్యభీతవత్. వెంటనే అతడి రాక్షసులు అందరూ రావణుని ఆజ్ఞను తలదాల్చి లంకయందంతటను గాలించిరి. వారు ఎట్టి భయ సంకోచనములను లేక అన్ని గృహముల యందును విహార శయన మందిరముల యందును ఉద్యానవనముల యందును ప్రవేశించి రాక్షస ప్రముఖులకు ఎల్లరకును ప్రభు యొక్క ఆదేశమును వినిపించిరి. తే రథాన్ రుచిరానేకే దృప్తానేకే పృథగ్గయాన్
నాగాసన్యే అధిరురుహు జగ్ముశ్చైకే పదాతయ. రాజాజ్ఞను వినిన వెంటనే కొందరు అందమైన రథముల మీదను, మరికొందరు జవనాశ్వముల పైనను, ఇంకనూ కొందరు మదపుటేనుగులను అధిరోహించి బయలుదేరిరి. తక్కిన వారు కాలినడకన సాగిపోయిరి. సా పురి పరమాకీర్ణ రథకుంజరవాజిభిః సంపతద్భిర్విరురుచే గరుత్మద్భిరివాంబరం. తే వాహనాన్యవస్థాప్య యానాని వివిధాని చ. సభాం పద్భిః ప్రవివిశుః సింహాగిరిగుహామివ. రాజ్ఞః పాదౌ గృహీత్వా తు రాజ్ఞా తే ప్రతిపూజితాః. పీఠేష్వన్యే బృషీష్వన్యే భూమౌ కేచిదుపావిశన్. తే సమేత్య సభాయాం వై రాక్షసా రాజశాసనాత్. యథార్హం ఉపతస్తూస్తే రావణం రాక్షసాధిపం. వేగముగా సాగిపోవచ్చున్న రథములు, ఏనుగులు, గుర్రములు మొదలగు వాటితో ఆ లంకానగరము క్రిక్కిరిసిపోయెను. అప్పుడది అసంఖ్యాకములైన పక్షులతో విలసిల్లుచున్న ఆకాశము వలె అలరారెను. వారు తమ వాహనములైన రథ అశ్వాదులను బయటనే నిలిపి కాలినడకతో కొండ గుహలో సింహముల వలె సభాభవనమున ప్రవేశించిరి. వారు ముందుగా రాజునకు ప్రణమిల్లిరి. అప్పుడు ఆ దశకంఠుడు వారికి సాదరముగా స్వాగతమును పలికెను. వారిలో పురోహితులు బంగారు పీఠములపై ఆసీనులైరి. శ్రోత్రియులు కుశాసనములను అలంకరించిరి. తదితరులు భూమిపై పరచబడిన ఆస్తరణముల మీద కూర్చుండిరి. రాజాజ్ఞను తలదాల్చి సభకు విచ్చేసిన ఆ రాక్షసులందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి లంకాధిపతి అయిన రావణునకు చేరువలో ఉపవిష్టులైరి. మంత్రిణశ్చ యథాముఖ్య నిశ్చయార్థేషు పండితాః అమాత్యాశ్చ గుణోపేతాః సర్వజ్ఞా బుద్ధిదర్శనాః. సమేయుస్తత్ర శతసః శూరాశ్చ బహవస్తదా. సభాయాం హేమవర్ణాయాం సర్వార్ధస్య సుఖాయ వై. రమ్యాయాం రాక్షసేంద్రస్య సమేయుస్తత్ర సంగసః. విషయములను లోతుగా చర్చించి చక్కని నిర్ణయములను చేయగల ప్రముఖులైన మంత్రులను, అన్ని విషయములందునూ మంచి అవగాహన గలవారు, ప్రతిభామూర్తులు, సద్గుణోపేతులు అయిన అమాత్యులను, వందల కొలదిగానున్న పెక్కుమంది శూరులను అతడికి చేరియుండిరి. వారందరూ ఆ రాక్షసేంద్రునకు సమస్త ప్రయోజనములు కలిగించుట ద్వారా ఆయనను సంతోషింపజేయుటకై బంగారు కాంతులీనుచు మనోహరముగానున్న ఆ సభకు గుంపులు గుంపులుగా విచ్చేసిరి. తతో మహాత్మా విపులం సుయుగ్యం వరం రథం హేమ విచిత్రితాంగం శుభం సమాస్తాయ యయౌ యశస్వి విభీషణ సంసదమగ్రజస్య. చక్కని కీర్తి ప్రతిష్టలు గల మహాత్ములకు విభీషణుడు మేలుజాతి గుర్రములను పూంచిన శ్రేష్టమైన రథముపై అన్న యొక్క మహాసభకు బయలుదేరెను. శుభములను గూర్చడి ఆ రథము బంగారు తాపడములతో చిత్ర విచిత్రమై విశాలమైనది. స పూర్వజాయ వరజః సంస నామాధ పశ్చాచ్చరణౌ వవందే. సుఖః ప్రహస్తశ్చ తథైవ తేభ్యో దదౌ యథార్హం పృథగాసనాని. సభలో అడుగిడిన విభీషణుడు తన పేరును అనగా ప్రవరను తెలుపుకొనుచు అన్నయ్యకు రావణుని పాదములకు ప్రణమిల్లెను. పిదప సుకుడు, ప్రహస్తుడు అట్లే తమ ప్రభు యొక్క చరణములకు నమస్కరించిరి. అంతటా వారికి రావణుడు సముచితములైన ఆసనములను వేర్వేరుగా సమకూర్చెను. సువర్ణ నానా మణిభూషణానాం సువాససాం సంసది రాక్షసానాం తేషాం పరాధ్య అగరు చందనానాం స్రజశ్చ గంధాశ్చ వపుః సమంతాత్. సభలో ఆసీనులైన ఆ రాక్షసులందరూ వివిధములకు మనులను పొదిగిన ఆభరణములను, మేలైన వస్త్రములను ధరించియుండిరి. వారు అలదుకొనిన శ్రేష్టములైన అగరు చందనముల యొక్క పరిమళములు, ధరించిన పూలదండల యొక్క వాసనలు సభయందంతటను గుబాళించెను. నా చక్రుసుర్ నా నృతమాహ కశ్చిత్ సభాసదో నైన జజల్పురుచ్చైః సంసిద్ధార్థాః సర్వ ఏవోగ్ర వీర్య భర్తుః సర్వే దదృశుశ్చాననం తే. స రావణః శస్త్రభృతాం మనస్వినాం మహాబలానాం సమితో మనస్వి తస్యాం సభాయాం ప్రభయా చకాసే మధ్యే వసూనామివ వజ్రహస్తః. సభలోని వారందరూ రాజునకు కుడిభుజముగా నుండి ఆయన కార్యసిద్ధికి తోడ్పడిన వారు, తిరుగులేని పరాక్రమము గలవారు. వారు ఎన్నడూనూ అసత్యములను పలికి ఎరుగరు. సభలో బిగ్గరగా మాట్లాడుటలేదు, అసంబద్ధ సంభాషణములను చేయుటలేదు. వారెల్లరూ రాజువైపే చూచుచూ ఆ ప్రభువు ఆజ్ఞలకై నిరీక్షించుచుండిరి. ఆ సభలోని వారు ఆయుధపానులు, మిగుల బలశాలులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు. వారితో కూడియున్న ప్రతిభామూర్తి అయిన రావణుడు వసువుల మధ్యనున్న దేవేంద్రుని వలె విరాజిల్లుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 11 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 11వ సర్గము.